ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజెస్ 2025 గురించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ముందుగా మీరు ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ చదవండి, వీడియో పాజ్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మరియా కొరీనా మచాడో 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని పొందింది. ఆప్షన్ బి మచాడో అమెరికాకు చెందిన వ్యక్తి. ఆప్షన్ సి ఈమె ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేసింది. ఆప్షన్ డి నోబెల్ శాంతి బహుమతిని ఏటా డిసెంబర్ 10న స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ఇక్కడ మనము 4 స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ పాయింట్ కరెక్టే అవుతుంది. మరియా కొరీనా మచాడోకి 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే మచాడో అమెరికాకు చెందిన వ్యక్తి. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మచాడో అమెరికా కాదు, వెనిజులాకు చెందిన వ్యక్తి. ఈమె వెనిజులాలో ప్రతిపక్ష నాయకురాలు. నెక్స్ట్ ఆప్షన్ సి ఈమె ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేసింది. ఇది కరెక్టే అవుతుంది. ఈమె వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మరియు ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేసింది. అందుకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈమెను శాంతి బహుమతికి ఎంపిక చేసింది. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే నోబెల్ శాంతి బహుమతిని ఏటా డిసెంబర్ 10న స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు అని అంటున్నాడు. ఇక్కడ డిసెంబర్ 10 అనేది కరెక్టే అవుతుంది, కానీ స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారు. అంటే మిగిలిన 5 విభాగాల్లో ఇచ్చే నోబెల్ బహుమతులను స్వీడన్లోనే ఇస్తారు, కానీ ఓన్లీ శాంతి బహుమతిని మాత్రమే నార్వేలో ఇస్తారు. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట.